కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్తో సరిపెట్టుకుందని ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంతో మంది నిరుద్యోగ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జీవోలు ఉద్యోగుల సమస్యలు నేతలకు గుర్తుకు వస్తాయన్నారు. ఎంతో మందికి విద్యార్థులకు విద్యాబోధన నేర్పిన వ్యక్తిగా అందరికీ తెలిసిన వాడినని వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేస్తారని అంటున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇటు ఏదైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ మాడుతూ ఉన్నారు. వారితో మాట్లాడే ఎట్లా మీ ప్రచారం కొనసాగుతుంది, ముఖ్యంగా నిరుద్యోగులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎట్లా ఆశీర్వదిస్తున్నారు మిమ్మల్ని? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా అశోక్ సార్ వెంటే నడుస్తుంది. ఇక్కడ ఏ లైబ్రరీ పోయినా, ఏ స్టడీ హాల్ పోయినా మొత్తం విద్యార్థులంతా నాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఓట్ ఫర్ అశోక్ సార్ అని నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే 4,63,000 ఓట్లలో ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఓట్లే 3 లక్షల పైన ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగుల అంశాలు కూడా నేను తీవ్రంగా వాళ్ళ సమస్యల కోసం కొట్లాడుతాను, వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ఉద్యోగులలో 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నాకు స్టూడెంట్సే. కాబట్టి నిరుద్యోగుల మద్దతు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు అనే వాళ్ళకి నిరుద్యోగుల సమస్యలు అంటే ఏందో కూడా తెలియదు. తీర్మానం మల్లన్న 8 సంవత్సరాల క్రితమే పోటీ చేసిండు. కానీ ఇప్పటి వరకు జీవో నెంబర్ 46 అంటే ఏదో నాకు అర్థం తెలియదు. జీవో నెంబర్ 317 అంటే అర్థం తెలియదు. నిరుద్యోగుల గురించి ఏ రోజు రోడ్డెక్కి మాట్లాడలేదు, వాళ్ళ మద్దతుకు రాలే. గత గవర్నమెంట్ 14 పేపర్లు అమ్ముకొని విద్యార్థులందరూ నాగం చేసే ప్రయత్నం చేస్తే నేను టీఎస్పీఎస్సీ ముట్టడిపోతే ఆ గవర్నమెంట్ నన్ను అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. గత 4-5 సంవత్సరాలుగా నిరుద్యోగుల వెంట నడిచి అంటే ప్రతి ఉద్యమంలో అశోక్ సార్ పాత్ర ఉంది. అదే కాకుండా ఒక తెలంగాణ ఉద్యమాన్ని బోధించిన ఒక ఫ్యాకల్టీని, ఒక జర్నలిజాన్ని ఒక 15 సంవత్సరాల పాటు వివిధ జిల్లాల ఇన్ఛార్జిగా, జిల్లా ఎడిటర్గా పనిచేసిన నాకు సామాజిక అవగాహన, తెలంగాణ వెనుకబాటుతనం గల కారణాలేంటి, తెలంగాణ అస్తిత్వ మూలాలేంటి బాగా తెలిసిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొన్న వ్యక్తిని, అధ్యయనం చేశాను, ఉద్యమంలో పాల్గొన్నాను, ఇలా నిరుద్యోగుల వెంట నడుస్తున్నాను. కాబట్టి ఈ నిరుద్యోగ సమాజం నన్ను గుర్తించినది. వాళ్ళ డిమాండ్ మేరకి నేను ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలను భర్తీ చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్కి సంబంధించిన పరిమితమైంది, కానీ ఉద్యోగాలను భర్తీ చేసిన పరిస్థితి లేదు. దీనిపైన మీరు ఎట్లా పోరాటం చేస్తారు నిరుద్యోగుల పక్షాన్ని? వాస్తవానికి లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తులలో నేను కూడా ఒకరిని. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఇష్టం ఉన్నా లేకపోయినా గెలిపించండి చెప్పిన వ్యక్తిని నేను ఒకరిని. అయితే ఇవాళ 5 నెలలు అయింది. ఈ 5 నెలల కాలంలో వాళ్ళు నిరుద్యోగులకు చేసినది 0. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరి 1 పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా అయిపోతుంది. రోజులు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు నిరుద్యోగుల పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమీక్ష పెట్టాల, ఒక మంత్రి సమీక్ష పెట్టలే. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నాడు. మరి ఒక్క నోటిఫికేషన్ రాయకుండా, ఒక ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఎట్ట నింపినాడు? అసలు మీరు ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలా, లేదంటే గత గవర్నమెంట్ వేసిన 90,000 ఉద్యోగాలు కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. అసలు ఏ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సోయి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. తెలంగాణ ఉద్యమం పేరుతో 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు కోల్పోయినారు. వాళ్ళందరూ ఇలా ఉద్యోగాలు కూడా రాసుకునే పరిస్థితి కూడా లేరు. అంటే తెలంగాణలో అన్యాయానికి గురైన ఒక వర్గం ఏంటంటే నిరుద్యోగులు. వాళ్ళ బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన మానసిక సంఘర్షణ పడుతున్నారు. జొమాటోలో పనిచేసి, స్విగ్గీలో పనిచేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన నెలవారీ జీతం 60,000 రావాలా, కానీ 20,000 జీతం కూడా దొరకడం ఒక పరిస్థితి తెలంగాణలో ఉంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దాని పరిష్కార మార్గం ఏంటంటే ఆప్షన్ ఏనేమో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం. ఒకవేళ అక్కడ కనుక సరిగా ఉద్యోగం రాకపోతే ఆప్షన్ బి ఉండాలి. ఆప్షన్ బి ఏంటంటే హైదరాబాదులో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ లక్షల ఉద్యోగాలు మొత్తం నాన్ లోకల్ కబ్జాలు హైదరాబాద్ మొత్తం కూడా ఉండిపోయింది. తెలంగాణ బిడ్డ సాఫ్ట్వేర్ రంగం చూసుకుంటే 10% ఉండరు, ఫార్మా రంగం చూసుకుంటే 5% ఉండరు. పేరుకు హైదరాబాదు గొప్ప రాజధాని, దేశంలోని 5 రాజధానులలో గొప్ప రాజధాని హైదరాబాదులో తెలంగాణ వాడి స్థానం లేదు.
అంటే ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నియామకాలే చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం లాభం? కాబట్టి ఆ నియామకాలే లక్ష్యంగా హైదరాబాదులో ప్రైవేటు రంగంలో స్థానిక కోట 75% కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, కానీ ఇంతవరకు చర్చ కూడా మొదలుపెట్టాలి. ఇక 75% హైదరాబాదులో మా వాటా రావాలా, నాన్ లోకల్ అడ్డాగా ఉన్న హైదరాబాదులో లోకల్ అడ్డాగా మార్చాలి. లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతాయి. వాళ్ళ దేశంలోనే నిరుద్యోగ వ్యవస్థలో 2వ స్థానంలో ఉంది. వాళ్ళ 2వ స్థానంలో తెలంగాణ. రోజు రోజుకు నిరుద్యోగత రోజు పెరుగుతుంది, కానీ ప్రభుత్వాలకు సోయి లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా రైతు బంధు ఇస్తాము, ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తాము అంటే రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళు కోరుకోవడం లేదు. ఉన్న సంపద మొత్తం పంచిపెడతాం, రాష్ట్రాన్ని మొత్తం దివాళీ తీస్తాం, నెక్స్ట్ జనరేషన్కి ఏమీ ఉండదు. ప్రభుత్వ బడిని మొత్తం నాశనం చేసి పడేశారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పోతే ఆడపిల్లలు లేని ఒక పరిస్థితి. ఇవాళ కేరళ రాష్ట్రంలో 93% మంది కేరళ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే తెలంగాణలో 46%. అంటే సగం మంది కూడా తెలంగాణలో గవర్నమెంట్ బడి పోతలేరు, మొత్తం ప్రైవేట్కి అప్పచెప్పారు. ఇవాళ కార్పొరేట్ రాజ్యం నడుస్తుంది. ఒక టీచర్ అనే వ్యక్తి నెలవారీకి 60,000 రూపాయలు 70 రూపాయలు జీతం వస్తే వాళ్ళ పిల్లలకి సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కట్టే పరిస్థితిని వాళ్ళ కార్పొరేట్ అని ఒక మాయజాలంలో, అంటే ఆడ చదువు చెప్పినా చెప్పకపోయినా మావాడు పలానా కాలేజీ చదువుకుంటున్న ఒక వ్యవస్థను సృష్టించి ఇవాళ మొత్తము ఒక జలగల్ల విద్యా పేరుతో ఒక జలగల్ల రాష్ట్రంలో ఒక దందా నడుస్తుంది. కార్పొరేట్ దందా నడుస్తుంది, ఆసుపత్రుల రంగంలో దందా నడుస్తుంది. విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగుల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులు పడుతున్న ఒక మానసిక సంఘర్ష నుంచి విముక్తి కల్పించాలి ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ వైపు చర్యలు తీసుకోకపోతే రేపు ఎమ్మెల్సీగా గెలవబోయే నేను గెలిచినా ఓడినా విద్యార్థుల తరపునే కొట్లాడుతాం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా విద్యార్థుల వెంట నడిచిన అశోక్ సారే. దాన్ని గుర్తించే విద్యార్థులు సరి అయినటువంటి అభ్యర్థి మీరే సార్, పోటీ చేసే వాళ్ళు ఎవ్వరికి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హత లేదు, మీరు కంపల్సరీ నిలబడాలని నన్ను ఒత్తిడి చేస్తే నిలబడ్డాను. ఇక్కడ వాళ్ళ హక్కుల కోసం కలబడతాను, కొట్లాడుతాను. గవర్నమెంట్ కనుక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయకపోతే అశోక్ సారే సొంతంగా ఏర్పాటు చేస్తాడు. విరాళాలు వసూలు చేసి జోల పట్టుకొని 100 రూపాయలు వసూలు చేసి అయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విద్యార్థికి ఏ కోర్సు అవసరం, ఎలాంటి కోర్సు నేర్చుకుంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం వస్తుందో మొత్తం లెక్కలు తీసి నిరుద్యోగుల హక్కుల రక్షణే ధ్యేయంగా పనిచేయడానికి మీ ముందుకు వస్తున్నాను, గెలిపించే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనే నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు, జీవోలు గుర్తుకొస్తున్నాయి, వాటి మీద పోరాటం చేస్తుంటా అంటున్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇదే వాగ్దానం చేసిన పరిస్థితి. మీరు కూడా ఈ జీవోల పైన కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పైన గెలిస్తే ఎలాంటి పోరాటం చేస్తారు? నేను గెలవకముందే పోరాటం చేసిన, గెలవకముందే అన్ని అంశాలపైన కొట్లాడుతున్నా. మరి గెలవకముందే కొట్లాడిన వ్యక్తిని గెలిచిన కొట్లాడనా? కాబట్టి ఇలా రాజకీయ నాయకులు ఈ పదవిని ఒక రాజకీయ పదవిగా వాడుకుంటున్నారు. అవగాహన లేకుండా పల్లారాజేశ్వరుడు గెలిచిండు, పోయినసారి ఉండు మన్నున్నాడు. ఏ ఒక్క రోజన్నా మైకు పట్టుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడిన అంశం ఎక్కడ చూసారా మీరు? కాబట్టి నిరుద్యోగుల తరపున నిలబడేది కలబడేది అశోక్ సార్ మాత్రమే, ఏ ఒక్క రాజకీయ పార్టీకు నిలబడదు. కాబట్టి వాళ్ళ తరపున నేను నిలబడుతున్నా. విద్యార్థులంతా గమనించారు, నిరుద్యోగులంతా గమనించారు, ఉద్యోగ వర్గానికి యొక్క నా యొక్క సేవలేందో తెలుసు. కంపల్సరీగా వాళ్ళందరూ నా భుజాల మీద పెట్టుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు ప్రయత్నం చేస్తా. 1,00,000 మందితో ఏ రోజైతే హైదరాబాద్లో మీటింగ్ పెట్టే దమ్ము నిరుద్యోగులకు ఉంటుందో అప్పుడు ప్రభుత్వాలు దిగొస్తాయి. మీకు ప్రత్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బలమైన నేతలు ఉన్నారు. ఒకరు చిన్మర్ మల్లన్న అయితే, మరొకరు ఏనుగుల రాకేష్ రెడ్డి, మరొకరు గుజ్జ ప్రేమేంద్ర రెడ్డి. వీరిని ఎదుర్కొనే అంత బలం మీకు ఉందంటారా? నాకు ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ విద్యార్థి బలం ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేశాను. కాబట్టి విద్యార్థి బలంతోనే వాళ్ళని ఓడించబోతున్నా. ఎందుకంటే వాళ్ళెవ్వరికి కూడా ఈ నిరుద్యోగ సమస్యలపైన ఇసువంత అవగాహన లేదు. తీర్మానం మల్లన్నకైతే ఆలు కూడా తెలియదు. ఆలనే ఓనమాలు కూడా నిరుద్యోగుల గురించి తెలియని వ్యక్తి తీర్మానం మల్లన్న. తీర్మానం మల్లన్న పిహెచ్డి చేసిండు. దేంట్లో పిహెచ్డి చేసిండు? బ్లాక్ మెయిలింగ్లో డబ్బులు ఎలా సంపాదించాలా, ఏ రాజకీయ నాయకుని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే పైసలు వస్తాయి, వాడి బెడ్రూమ్లోకి ఏ విధంగా దూరాలా, వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారని ఒక కూపీలు లాగి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్ల రూపాయలు దందా నిర్వహించి ఆ 100 కోట్లతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు అడ్డుకుంటారు. ఈసారి ఈ ఎన్నికలతో ఆయనకు రాజకీయ సమాధి సంపూర్ణంగా జరిగిపోతుంది. ఇక రాజకీయాల్లో కనపడడు. ఆ టీవీ చూద్దామన్నా కూడా టీవీ ముందు కూడా వ్యూవర్స్ మొత్తం కూడా తగ్గిపోతున్నారు. ఒక వీడియో పెడితే 200 వ్యూస్ ఒక రాని పరిస్థితి వాళ్ళ తీర్మానం నల్లది. దీంతో తీర్మానం వల్ల ఒక చాప్టర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో క్లోజ్. ముఖ్యంగా నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు లేకుండా నేను శ్మశానానికి పోతా అంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్గా మొత్తం? అంటే ముందే ఆయన ఓటమిని ఒప్పుకున్నాడు, నేను ఓడిపోబోతున్నా కాబట్టి ఇంకో బ్లాక్మెయిల్ చేయాలి. ఆయన దందానే బ్లాక్మెయిల్ కదా. కాబట్టి ఇప్పుడు ప్రజల్ని కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఎట్లా
ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బ్లాక్మెయిల్లో పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ రేపు శ్మశానాన్ని పోతాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకో ఈయన విద్యార్థి ఒక కామెంట్ పెట్టిండు, నీకు గనక ఉరితాడు కనుక డబ్బులు లేకపోతే నేను పంపిస్తా, ఉరితాడు కూడా పంపిస్తా, నువ్వు ఉరేసుకొని చచ్చిపో అని చెప్పేసి స్టూడెంట్స్ కామెంట్ పెట్టే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ చేయవద్దు. ప్రజాస్వామ్యంలో నిజాయితీ కలిగిన వ్యక్తులకు, అంశాలు తెలిసిన వ్యక్తులకు, నిరుద్యోగులు తెలిసిన వ్యక్తులకు ఓటేస్తారు. కాబట్టి శ్మశానం కూడా సిద్ధంగా ఉంటావో నువ్వే తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. చివరగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. నిజాయితీగా మే 27వ తారీఖు నాడు ఓటు హక్కును ఉపయోగించుకోండి. ముందుగా ఓటు హక్కును ఉపయోగించుకోండి. అభ్యర్థులు 52 మంది ఉన్నారు. 52 మందిలో నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు, సబ్జెక్ట్ అవగాహన కలిగిన వారు ఎవరు, నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున ఎవరు మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నదో తెలుసుకొని ఓటేయండి. నా ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 18. నేను కనుక సమర్థుడిని, నిరుద్యోగుల తరపున మాట్లాడే శక్తి అశోక్ సార్ కనుక ఉందని మీరు నమ్మితే నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా కూడా ఏదైతే విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలపైన పోరాటం చేసేందుకు నేను ముందుంటా అని చెప్తున్నారు. అనేక ప్రత్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా అనేక వాగ్దానాలు చేస్తున్నారు, వారిని నమ్మొద్దని చెప్తున్నారు. నేను ఎంతోమంది విద్యార్థులకు నేను విద్యార్థులకు సంబంధించి కూడా నేను పాఠాలు చెప్పిన వ్యక్తిని, విద్యార్థి సమస్యల కోసం పోరాడిన వ్యక్తిని. ఏ వ్యక్తి కూడా ఇటు చిరుమల మల్లన్న కావచ్చు, ఇటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు కూడా విద్యార్థుల సమస్యల పైన పోరాడిన వాళ్ళు కాదు. ఎవరు కూడా విద్యార్థులకు పైన కేసులకు సంబంధించి కూడా పోరాడిన వాళ్ళు కాదు, లాఠీ దెబ్బలు పడ్డ వాళ్ళు కూడా కాదు. నేను అనేక పోరాటాలు విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేసిన కాబట్టి వీరిని నమ్మవద్దంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇటు చిరుమార మల్లన్న కూడా ఇటు ఏదైతే బ్లాక్మెయిల్ సంబంధించి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఇటు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు విద్యార్థుల సమస్యలపైన అవగాహన లేదు. ఇటు ఏదైతే టీవీ స్క్రీన్ మీద ఉండి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలి ఏందనేది మాత్రమే తెలుసు తప్ప ఇటు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగుల సమస్యలపైన అవగాహన లేదని కూడా మాట్లాడుతున్నారు. ఈ జరగనున్న 27వ తేదీన జరగనున్న ఏదైతే ఉప ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు ప్రధానంగా ఇటు నాకే ఓటేయాలి, నన్ను గెలిపించాలంటూ కూడా ఇటు అశోక్ సార్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో ఆర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.